ఆంధ్రప్రదేశ్లో గత 10 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వల్లభనేని వంశీ అరెస్టు, దాని తర్వాత వస్తున్న లీకేజీలు ఎలా చూడాలంటారు? ఈ అరెస్ట్ని కానీ ఈ వస్తున్న లీకేజీలను కానీ. వంశీ అరెస్ట్ అయితే మట్టుకి జెన్యున్ అండి. దాని మీద వర్క్ ఇచ్చేసింది అయితే ఏం కాదు. వీళ్ళ కక్ష సాధింపు అయితే మట్టుకి వచ్చిన 2 రోజులనో 3 రోజులనో నాని కానీ లేకపోతే వంశీని కానీ వీళ్ళందరినీ వేసేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారమే పోతున్నారు తప్పితే మరో రకంగా అయితే కాదు. వీళ్ళు ప్రతిదీ ఎవిడెన్స్ తీసుకొని అసలు ఇప్పుడు కూడా వేసేవాళ్ళు కదా లోపల. ఇప్పుడు వాళ్ళు కొని తీసుకుంది. వాళ్ళు అనవసరం కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ ఇది రావడం మళ్ళీ దొరికడు తప్పితే లేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకో వారం 10 సంవత్సరాలు కానీ ఐదు. ఇదంతా ఏమి లేదు. అమాయకుడిని చేసి తప్పుడు కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు గన్నవరంలో అసలు దాడే జరగలేదు. అక్కడ ఆఫీస్ తగలబెట్టడానికి చూసా అన్నారు. అసలు ఆఫీసే తగలబెట్టడానికి చూడలేదు. శుద్ధ పూస మా వల్లభనేని వంశీ అంటున్నాడు కదా. మరి వంశీ ఆల్రెడీ అంతకుముందు వీడియోల్లో కానీ టీవీలో కానీ క్లిప్పింగ్స్ అన్ని చూశారు. ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. అయినా సరే వీళ్ళు ఇంకా ఎవిడెన్స్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా వీళ్ళు అన్ని సొత్తా కూర్చున్నారు తప్పితే ఇవన్నీ ఏం లేదు. వాడైతే మటుకి వంశీనాథ్ మటుకి దాంట్లో అన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. అన్ని చూపిస్తున్నారు ఆధారాలు ఇదిగో అని చెప్పని. వాళ్ళకి మళ్ళీ అసలు ఏమి లేదని చంద్రబాబు నాయుడు తర్వాత నువ్వు చూపించుకోని చెప్పి నేను అనలేదు. వీళ్ళన్నీ ఎవిడెన్స్ చూపించేది కదా. దీనివల్ల మేము అరెస్ట్ చేసామని చెప్పని మొత్తాన్ని వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు. 41 నోటీసు. అంతకుముందు నోటీసులో అయితే ఏం లేదు. ముందు తీసుకుపోయి అరెస్ట్ చేసి తర్వాత మీరు అంటే మీరు చేయలేదని చెప్పి మీరు నిరూపించుకోండి అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా జరగకుండా మొత్తాన్ని ఎవిడెన్స్ అన్ని చూపించి అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వల్లభనేని వంశీ అన్న, కొడాలి నాని అన్న, దేవినేని అవినాష్ అన్న చంద్రబాబు నాయుడు గారి కుళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా లోకేష్ కన్నా వీళ్ళందరూ అందంగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు కాబట్టి తట్టుకోలేక వాళ్ళ అందాన్ని చూసి తట్టుకోలేక అరెస్ట్ చేశారని చెప్పి ఒక మాట అయితే అన్నారు. ఎలా చూడాలంటారు? అసలు ఈ మాటల అందం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎలా చూడాలంటారు? ఇవన్నీ అసలు వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు మళ్ళీ ఎదుగుతాడని మీరు అనడం తప్పితే జనమున్నట్టు పుట్టుకున్నాడని చెప్పని ఎత్తుకుండాలని చూసి వాడు నాకంటే ఎత్తుకున్నాడని చెప్పని వీళ్ళందరూ ఇది చేయడం తప్పితే రంగనాథకృష్ణరాజు ఏంటి ఆయనకంటే మళ్ళీ మరో ఎత్తుంటాడు కాబట్టి ఇదని చెప్పని అంటమే. ఇతను కంటే ఎవడు ఎత్తుకుంటా సరే ఎవడు భరించలేడు. పక్కన అందంగా మగవాడు అందంగా ఉండేది ఏంది కాదండి. వాళ్ళు అంటే మగాడు అందంగా ఉండేది ఏంది? మగాడు అందంగా ఉంటే మగాడు తీసుకుంటాడట. అంటే కక్ష తట్టుకోలేక కక్షతోటి అరెస్ట్ చేశారు అంటున్నారు. కక్ష కాదు ఏం కాదు. వాళ్ళన్నీ వాళ్ళకి అనుకోవడం తప్పితే ఏమీ లేదు. వాళ్ళు చేసేవన్నీ కూడా ఇతరుడు చేసాడని చెప్పని చెప్పుకోవటమే. దొంగ కనుక దొంగ అన్నట్టు వీళ్ళు చేసేవన్నీ ఇతరుడు చేసేది చెప్పని ఊరికి అపోహలు పడుతున్నారు వీళ్ళు. ఇదే తప్పితే ఏం లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మరి నిన్న గుంటూరు పర్యటన జగన్మోహన్ రెడ్డిది, ఒక్క పోలీస్ ఆఫీసర్ని కూడా ఇవ్వకుండా, మాజీ ముఖ్యమంత్రికి ఒక పోలీస్ ఆఫీసర్ని సెక్యూరిటీగా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా చూసింది. అదే గనక మేము అదే తలుచుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు తిరగలిగేవాడా అంటూ అంబటి రాంబాబు, విడదల రజని ఇంకా కొంతమంది నాయకులు అయితే మాట్లాడుతున్నారు కదా. ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే పోలీస్ సెక్యూరిటీ అనేది ఎందుకు కల్పించలేదంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అసలు పర్మిషన్ తీసుకొచ్చాడా? ఎమ్మెల్యే సెషన్ జరుగుతుంది, కలెక్టర్ గారు ఏమన్నా మీరు తిరగడానికి అనుమతి లేదని చెప్పంటే మేము ఎవడు చెప్పకుండా ఇటు వచ్చి మాకు పోలీస్ సెక్యూరిటీ లేదని చెప్పి నీకు అనుమతి తీసుకుని వస్తే నీకు ఎంతమంది కావాలో ఏందో చూసి దాన్ని బట్టి సెక్యూరిటీ ఇస్తారు. అంతేగాని ఏమి లేకుండా నీకు పర్మిషన్ ఇవ్వకుండా ఏమి లేకుండా నువ్వేదో ఎక్కడ పడుతానని చెప్పి వస్తే దాన్ని ఏమంటారు? అదే నువ్వు పర్మిషన్ తీసుకుని వస్తే అబ్బాయి నీ ఏం జరగకుండా తీసుకొని వస్తారు. రేపు ఏమైనా జరిగినా కూడా ఎవరు సంబంధం లేదు. ఎందుకంటే ఎవరు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి. దేనికి వచ్చాడు? ఉద్రిక్తంగా ఏదన్నా జరిగిద్దేమో దాన్ని రాజకీయ పరంగా వాడుకుందామని వచ్చారనుకోవచ్చు అంటారా? మరి అంతేగా. ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకొస్తే పోలీసు వాళ్ళు అందరూ ఉంటారు సెక్యూరిటీ. రేపు పొద్దున గవర్నమెంట్ అక్కడ ఉండే ఎస్పీనో లేకపోతే ఎవరినో ఉంటారు కదా దానికి సంబంధించిన బాధ్యతలు, వాళ్ళందరినీ పిలిచి అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము పర్మిషన్ ఇవ్వలేదంటే ఆయన వచ్చాడు దానికి మేము చేసాడు వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ అల్లర్లకి ఏమన్నా ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారా? అల్లర్లకు ప్లాన్ చేస్తే కండి ఇప్పుడు మరి మిర్చి టికెలు ఎందుకు పోయినాయి? 10 టికెలు ఏదో ఇక్కడ ఇష్యూ జరిగితే మళ్ళీ లేనిపోయింది పెద్ద ఇష్యూ చేసి దాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం అల్లుదాము, రైతుల్లో మేము పెట్టి రైతులందరూ ఒకటవుతారు అని చెప్పి చేసిందే కదా. ఇప్పుడు రైతులను పరామర్శించడానికి వచ్చి మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళటం ఏంటండి? ఏంటి ఇది అసలు నాకు అర్థం కావట్లేదు. నేను రైతు పక్షపాతిని అంటాడు. మరి ఒకవేళ నిజంగానే కనుక తీసుకెళ్ళి ఉంటే కనుక ఈ తిరిగి ఇచ్చేయచ్చు కదా. లేదంటే కనుక ఎవరి వెహికల్లో అయితే వెళ్ళినాయో వాళ్ళని డబ్బులు అన్నా కట్టి అనొచ్చు కదా. ఎందుకని దాని గురించి ఇంతవరకు వైసీపీ తరఫు నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు?
గవర్నమెంట్ అయితే మటుకు స్వతహా కూర్చోలేదండి. వాళ్ళందరూ మీద కేసు పెట్టారు. 8 మంది ఉన్నారు, 8 మంది మీద కేసు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా తీసుకెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి తీసుకెళ్ళింది. వాడు మొన్నటిదాకా రౌడీ తీసుకెళ్ళాడు, వాడి మీద పెట్టారంట నల్లపడ పోలీస్ స్టేషన్ లో. మరి ఎలా చూడాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, మళ్ళీ నేను తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చిన తర్వాత ఈ కేసులు పెడుతున్న ఆఫీసర్లని, ఆ కేసులు పెట్టిన ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి నిలబెడతా అంటున్నాడు. ఏంటి ఈ బట్టలు ఇప్పదీసే ప్రోగ్రామ్ ఏనుకోవచ్చు? బట్టలు ఇప్పుడు తీసేది వాళ్ళేనండి. వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా బట్టలు తీసిన పర్లేదు. గోరాడు మాద ఉన్నాడు, మొత్తం తీసి చూపించాడు అందరికి. మరి ఇంకేంటి దానికి? వాళ్ళని ఈయన కూడా తీసేది, వీళ్ళు కూడా తీస్తే ఓడ తీసుకోవడం ఎవడు ఖాళీ లేదు. వీళ్ళు ఎవడు చూడటం కూడా అంత బాబు లేదు. వీళ్ళు కూడా తీస్తే చూసుకోవడానికి వాళ్ళు చూసుకుంటే సరిపోయింది. సరే, ఇప్పుడు నాయకులను అంటే అన్నాడు బాగానే ఉందండి, మరి పోలీసులకు కూడా గొడ్డలు ఎప్పదీసి నిలబెడతానని పోలీసుల్ని బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు పోలీసు వాళ్ళని మళ్ళీ కొట్లాడుతుంటే ఇప్పుడు చేసిందే ఈయన అరాచకం అంతా. రాజధాని రైతులు ఉన్నారు, విజయరావును ఎట్టపడితే రెచ్చిపోయాడు. ఎస్పీ అతను లాఠీ తీసుకొని రెచ్చిపోతాడా? కండ వేసుకుంటే మొత్తం అందరూ ఎవడైతే కండ వేసుకుంటే వాళ్ళు దొరికినట్టు బాధిపడేశారు. ఇవాళ విజయరావు ఉన్నాడు, విజయరావు ఉన్నారు. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయిన వాళ్ళేగా. మరి ఇంకా వీళ్ళు పోలీసుల మీద పెడతాట. ఇప్పుడు నువ్వు అలవాటు చేసినా నువ్వు మళ్ళీ నువ్వే చేస్తాడంటివి. అంటే ఇక్కడ పోలీసులను బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే పోలీసులు దూకుడుగా వ్యవహరించకుండా, కేసులు విచారించకుండా వదిలేస్తారని వాళ్ళని భయపెట్టడానికి చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఏమండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళది యూనియన్ ఉంటుంది కదా, యూనియన్ చేత కూడా ఇది చేశాడండి. ఇవాళ పోలీసు వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేదు, వాళ్ళగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇట్లాంటి మూత బెదిరింపులకి దడకుండా వాళ్ళు కనుక వాస్తవంగా ఉంటే వాళ్ళ మీద తీసుకోవడమే. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు అయితే మటుకు అట్ట పాలు పడేవాళ్ళు కాదు. అట్ట పాలు పెడితే మట్టుకి వీళ్ళకి ఎవడు బయట తిరగరు. ఓకే, అయితే థ్యాంక్ యూ.